హే గాయ్స్, ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ తీసాము. ఇది మా ప్రాక్టికల్ వీడియో అనమాట. ఆ రోజు మేమంతా అయితే స్వీట్స్ చేస్తున్నాం. ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ చేస్తున్నాం. సో ఇంగ్రీడియంట్స్ అనేవి మేము ముందే తెచ్చేసుకున్నాము. ఒకళ్ళైతే గులాబ్ జాము ఇంకా జిలేబీ చేస్తున్నాం. మా గ్రూప్ అయితే గులాబ్ జామ్ జిలేబీ చేస్తున్నాం. అండ్ పక్క గ్రూప్స్ వాళ్ళు ఇంకొన్ని డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నారు. మిల్క్ పుడింగ్ చేస్తున్నారు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడైతే ఇది మా గ్రూప్ వాళ్ళు అనమాట. ఒక సైడ్ అయితే గులాబ్ జామ్ చేస్తున్నారు, ఇంకో సైడ్ అయితే జిలేబీకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా సైడ్ అయితే పప్పు చెక్క అంటాం, కొంతమంది పల్లి చెక్క అని కూడా అంటారు. దాన్ని కూడా చేశారనమాట. ఆ రోజు డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్వీట్స్ చేసేటప్పుడు మధ్యలో చాకో చిప్స్ ఇంకా మిల్క్ పౌడర్ అలాంటివి తినేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడైతే నేను గులాబ్ జామ్లో షుగర్ సిరప్లో కలపడానికి ఇలాచీని పౌడర్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత అయితే మా గులాబ్ జామ్స్ ఇద్దరు, నేనైతే క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ని కట్ చేశాను. వేరే వాళ్ళు షుగర్ సిరప్ చేస్తున్నారు, ఇంకోళ్ళు గులాబ్ జామ్కి లడ్డూస్ చుడుతున్నారు. ఇంకో గ్రూప్ అయితే బూందీ లడ్డు కూడా చేశారు. అది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మేమైతే కొంచెం టేస్ట్ చేసాము. అది కూడా మేడంకి చూపించిన తర్వాతనే టేస్ట్ చేసాము మేము. ఫుడ్ ప్రాక్టికల్స్ ఎందుకు చేస్తున్నామంటే మేము ప్రిపేర్ చేసిన ఫుడ్లో రా మెటీరియల్ వెయిట్ ఎంత ఉంది, కుక్ చేశాక ఎంత వెయిట్ అయింది, దాంట్లో ఎంత న్యూట్రిషన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అవన్నీ టేబుల్స్లా వేయాలి. మళ్ళీ మొత్తం ప్రతి ఇంగ్రీడియంట్కి టేబుల్స్ వేయాలి. ప్రతి సాల్ట్తో కూడా మేము క్యాలిక్యులేట్ చేయాలి. అందరికీ వంట చేయడం తినడం మాత్రమే కనిపిస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అసలు కనిపించట్లేదు. క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. న్యూట్రిషన్ స్టూడెంట్కి అయితే ఓకే పర్లేదు, వాళ్ళు కొంచెం స్పీడ్గా చేసేస్తారు. నేను కొంచెం నాన్ న్యూట్రిషన్ స్టూడెంట్ కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా ఎలా చేయాలి అని. ఆ రోజైతే మా గ్రూప్ వాళ్ళు ఆబ్వియస్లీ సూపర్గా చేశారు. గులాబ్ జామ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వచ్చిద్దని. చాలా బాగుంది. గులాబ్ జామ్ జిలేబీ కూడా చాలా బాగా వచ్చింది. మ్యామ్ కూడా అదే రివ్యూ ఇచ్చారు. ఈ వంటలన్నీ చేయడానికి మేము మార్నింగ్ 10కి అలా స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ 1 or 2 అయిపోయింది ఇవన్నీ చేయడానికి. అదే పల్లి చెక్క అండ్ ఇవేవో కొన్ని పెట్టారు ఫ్రిడ్జ్లో, అవి పేర్లు మర్చిపోయాను నేను సడన్గా. ఇదే మా గులాబ్ జామ్ అనమాట. ఇవేమో లడ్డూస్. ఇవన్నీ వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. ఈ రోజుకైతే ఉంటా మరి. అంతే గైస్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.